నంద్యాల పట్టణంలోని రైల్వే కనెక్టివిటీకి మరో మైలురాయి చేరింది. గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైల్వే సేవలను ఘనంగా ప్రారంభించారు. నంద్యాల రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పచ్చజెండా ఊపి రైలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త రైలు సేవలతో నంద్యాల, గుంతకల్లు, మార్కాపురం ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే సౌకర్యాలు కీలకమని, ఈ కొత్త సేవలతో ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుదేష్ణ సేన్, కపిల్ అరోరా, ప్రదీప్ కుమార్ తదితరులు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రైల్వే సేవను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని రైల్వే సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రైలు ప్రారంభోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పండుగ వాతావరణం కలిగింది. ఈ నూతన రైలు సేవ ప్రారంభంతో నంద్యాల ప్రాంతంలో ప్రయాణికుల సౌలభ్యంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్తగా మామూలు चल जा కోఆర్డినేషన్ వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తారు.
చూడండి ఇక్కడ నంద్యాలలో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ట్రైన్ లేక ఫెసిలిటీ లేక గుంతకల్కి కానీ మార్కాపురంకి కానీ వేల మంది నంద్యాల నుండి ప్రతి రోజు వెళ్ళే ఇది మనం అందరం చూసాం. పనులు చేసుకోవడానికి వెళ్ళడం ఎంతో కష్టపడే వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేక షేర్ టాక్సీలు మాట్లాడుకొని లేకపోతే బస్సులలో నెలకు వాళ్ళు వచ్చే జీతం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ ట్రైన్ రావడము, కరెక్ట్ సమయానికి ట్రైన్ రావడము, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్, తర్వాత ఈ రోజు నంద్యాల స్టేషన్ అభివృద్ధి పనులు కూడా ఎంతో ముందుకు వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయాలి కానీ మనం బిజినెస్ లకో లేకపోతే వేరే దానికి రాజకీయంలోకి వచ్చామంటే అభివృద్ధి గురించి మనకు అర్థం కాదు, ప్రజా సమస్యలు అర్థం కాదు. అదే సీఎం గారు లోకేష్ అన్న చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము వాళ్ళను పాటిస్తూ ఈరోజు ప్రజా సమస్యల పైన లేకపోతే అభివృద్ధి ఎలా చేయాలి మన జిల్లాను అని ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ముఖ్యంగా మనం గమనిస్తే వైఎస్ఆర్ సమయంలో మనకు గ్రాంట్స్ వచ్చినా సరే వాళ్ళు ₹1 ఉపయోగించకుండా ఒక బూత్ బంగ్లాగా మార్చారు. కానీ ఈ రోజు మన నంద్యాల స్టేషన్ కేవలం ఎయిర్పోర్ట్ స్థాయిలో ఈ రోజు ఉంది అంటే అది అందరి కృషి, ఇక్కడ అధికారులు కానివ్వండి లేకపోతే ఇక్కడ నాయకులు కానీ అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఈరోజు స్టేషన్ డెవలప్మెంట్ కింద దాదాపు అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పనులు కూడా ముందుకెళ్తున్నాయి. డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం కానీ గుంటూరుకు కానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్ అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి ఆర్ఓబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము. నూనెపల్లెలో ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో అది కూడా మొన్న సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు ఖచ్చితంగా దీనికి మనము కృషి చేద్దాము, ఇది జరుగుతుంది, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే ఇది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఈ ట్రైన్ ఒక ఎంపీ పరిధిలో ఉంది కాబట్టి రైల్వేస్ ఖచ్చితంగా దీనికి నేను కృషి చేస్తానని నేను తెలియజేసుకున్నాను. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.